హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చోలే భటూరే. ముందుగా ఒక కప్పు శనగలు తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక 8 అవర్స్ నాననివ్వండి. ఇప్పుడు 8 అవర్స్ నానిన శనగల్ని కుక్కర్లోకి తీసుకుని దాంట్లోకి 4 ఇలాచి, ఒక స్టార్ పువ్వు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని విజిల్ పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ టీ పొడి వేసుకుని బాగా మరిగించుకోండి. ఈ డికాషన్ అలా మరిగాక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం విజిల్ ఓపెన్ చేసి చూద్దాం. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు ఆ డికాషన్ వాటర్ ఉన్నాయి కదా, దాన్ని ఇందులో వడకట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ విజిల్ పెట్టి 1 విజిల్ వచ్చాక కట్టేసేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 6 టమాటోస్, 4 మిర్చి అండ్ 2 ఆనియన్స్ తీసుకుని చాప్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు 2 బే లీఫ్, 4 లవంగాలు, 2 ఇలాచీ తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవనివ్వండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీరా, మనం ఇందాక తీసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం స్లిట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకుని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోండి. టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసి పెట్టుకుని దాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు వేగించుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి టాస్ చేసుకుని ఇందులోకి నేను చూపిస్తున్న మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చోలే మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ కసూరి మెతి యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి.
ఇలా మసాలా అంతా ఆ పేస్ట్కి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చోలే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి టాస్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒకసారి పొటాటో మ్యాషర్ తీసుకుని లైట్గా మొత్తం అన్నీ కాకుండా అక్కడక్కడ ఒక్కొక్కసారి మ్యాష్ చేయండి. అలా చేయటం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ హార్డ్గా ప్రెస్ చేయకండి, లైట్గా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో? ఒకసారి కలిపి వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి ఉడికించండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయింది, ఓపెన్ చేద్దాం. చూసారా మన చోలే మసాలా రెడీ అయిపోయింది. ఒకసారి అంతా టాస్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే, వేడి మన చోలే మసాలా రెడీ. ఇప్పుడు బటోరీకి పిండి మిక్స్ చేసుకుందాం రండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 కప్స్ మైదా తీసుకోండి. నేను ఇది ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, సో డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మీరు జల్లించి తీసుకోండి. దాంట్లోకి 2 స్పూన్స్ సూజీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ షుగర్, అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పిండి అంతటిని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. పిండి అంతటికి కర్డ్ పట్టేటట్టు బాగా మెదుపుకోండి. వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ పిండికి పట్టేటట్టు కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని సాఫ్ట్గా కలిపేసుకోండి. ఇలా వేసుకుంటూ కలిపేసుకోండి. చూసారా ఈ స్టేజ్లో చాలా ఎక్కువసేపు మర్దన చేసుకోండి. హార్డ్గా ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మెదుపుకోండి. చూసారా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అంతా డౌకి పట్టించి
మూత పెట్టుకుని కనీసం 1 అవర్ నానాలి ఫ్రెండ్స్. పక్కకు పెట్టేసుకోండి. 1 అవర్ అయిపోయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకుని ఆయిల్ వేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా అనుకోండి. బటోరీకి మందంగానే ఉండాలి ఫ్రెండ్స్ రోటీలు. దీనికి షేప్తో పని లేదు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకుని దాంట్లోకి ఒక్కొక్కటి డిప్ చేసుకుని ఈ విధంగా అనుకుంటే పూరీలు బాగా పొంగుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, అలా పొంగాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. నేను చిన్న సైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చేసుకుని తినొచ్చు. ఇలా ఒక్కొక్క పూరి యాడ్ చేసుకుంటూ అన్నీ ఫ్రై చేసేసుకోండి. మీకోసం ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా పూరి ఎలా ఉబ్బిందో? కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే చిన్న చిన్న పూరీలు చేశాను నేను. అంతే, వేడి వేడి మన చోలే పూరి రెడీ, చోలే భటోరే రెడీ. చూసారా పూరీలు ఎలా ఉబ్బాయో? అంతే, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.